హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు లెసన్లో మనం నంబర్ సిస్టమ్ గురించి అండ్ ఆ నంబర్ సిస్టంలో డెసిమల్ నంబర్ అండ్ బైనరీ నంబర్ సిస్టమ్ గురించి ప్రాక్టికల్గా ఈ లెసన్లోనే తెలుసుకుందాం. సో ఎజెండా ఏంటంటే అసలు నంబర్ సిస్టమ్ అంటే ఏంటి, దెన్ వాట్ ఈస్ డెసిమల్ నంబర్ సిస్టమ్ అండ్ అది మనం ఎప్పుడు అండ్ ఎలా యూస్ చేస్తాము, దాని తర్వాత బైనరీ నంబర్ సిస్టమ్ అసలు ఎవరు యూస్ చేస్తారు, ఎలా యూస్ చేస్తారు, దాని తర్వాత కన్వర్షన్ ఏంటంటే డెసిమల్ నుంచి బైనరీకి, బైనరీ నుంచి డెసిమల్కి, అండ్ బిన్ అనే ఫంక్షన్ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని టాపిక్స్ థియరిటికల్గా తెలుసుకుని దాని తర్వాత వాటిలో ఒక ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ని కూడా చూపిస్తాం. సో వీడియోని చివరి వరకు చూడండి ఖచ్చితంగా, ఎందుకంటే చాలా వాల్యుబుల్ లెసన్స్ మీరు నేర్చుకుంటారు ఈ వీడియో నుండి. యాక్చువల్లీ వాట్ ఈస్ ఏ నంబర్ సిస్టమ్? నంబర్ సిస్టమ్స్ refer to the different ways of representing numeric values such as decimal, binary, octal, hexadecimal. అంటే న్యూమరిక్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయడానికి ఉపయోగించే డిఫరెంట్ సిస్టమ్స్ అని అర్థం. అండ్ పైథాన్లో మనం ప్రీవియస్ క్లాసెస్లో ఇంట్ డేటా టైప్ గురించి తెలుసుకున్నాం. సో ద ఇంట్ డేటా టైప్ ఇన్ పైథాన్ కెన్ స్టోర్ వాల్యూస్ ఫ్రమ్ ఆల్ ద 4 నంబర్ సిస్టమ్స్. అంటే ఇంట్ అనే డేటా టైప్ని ఉపయోగించి మనం ఎటువంటి నంబర్ సిస్టమ్నైనా సరే ఆ ఇంట్ డేటా టైప్కి సంబంధించిన వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. బట్ అది స్టోర్ చేయడానికి కొన్ని గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. అవే మనం నేర్చుకోబోతున్నాం. ఏంటంటే పైథాన్ సపోర్ట్స్ 4 types of number systems, which are decimal number system, which is also known as base 10 number system. Next we have binary number system, which is also known as base 2 number system. And next we have octal number system, which is also known as base 8 number system. And the last one is hexadecimal number system, which is known as base 16 number system. ఈరోజు లెసన్లో నేను మీకు డెసిమల్ అండ్ బైనరీ ఈ రెండింటి గురించి ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ అప్కమింగ్ వీడియోస్లో ఆక్టల్, అంటే ఒక వీడియోలో ఆక్టల్, ఇంకొక వీడియోలో హెక్సాడెసిమల్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియోని మీరు ఎక్కడి వరకు వింటున్నారంటే ఒక విషయం చెప్తాను మీకు. నేను ఈ పైథాన్ సిరీస్ని ఒక ట్రెండింగ్ కీవర్డ్ని బేస్ చేసి లేదా మార్కెట్లో జనాలు ఏ టాపిక్ గురించి బాగా రీసెర్చ్ చేస్తున్నారు దాని గురించి తెలుసుకుని ఈ వీడియోస్ని చేయట్లేదు. నేను కంప్లీట్ కోర్స్ని ఒక ఆర్గనైజ్డ్ ఆర్డర్లో మీకు ప్రజెంట్ చేసుకుంటూ వస్తున్నాను. కంప్లీట్ కోర్స్ని ఒక టాపిక్ కూడా మిస్ అవ్వకుండా. సో ఈ కోర్స్ పూర్తయ్యే సమయానికి మనకి హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ రావచ్చు. సో ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ వ్యూస్, నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అసలు మ్యాటరే కాదు. ఉన్న లిమిటెడ్ సబ్స్క్రైబర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోర్స్ నేర్చుకుంటే, బయట ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోర్స్ నేర్చుకుంటే అదే మన ఛానల్ ఒక మెయిన్ ఎయిమ్. ఓకేనా? సో ఒకవేళ ఈ వీడియోని ఇప్పటివరకు చూస్తున్నారంటే కామెంట్ లైన్లో నేను చెప్పేది ఎంతవరకు కరెక్టో నాకు తెలియచేయండి. ఓకేనా? సో డెసిమల్ నంబర్ సిస్టమ్ అంటే ఏంటి? So the decimal number system is one of the commonly used by humans in your day-to-day life for all kinds of transactions. సపోజ్ మీరు మార్కెట్కి వెళ్ళారు, ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు, దాని రేట్ 25 రూపీస్. సో దాంట్లో 2 digits ఉన్నాయి, 2 and 5. ఇస్ ఇట్ క్లియర్? అలాగే మీరు మూవీకి వెళ్ళారు, ఒక టికెట్ తీసుకున్నారు, 249 రూపీస్ టికెట్ ప్రైస్, దాంట్లో 3 digits ఉన్నాయి, 2 ఒకటి, 4 ఒకటి, 9 ఒకటి. మీన్స్ it is the default number system which is commonly used by humans as well as even the Python uses this number system. అంటే మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక వేరియబుల్ తీసుకుని దానికి వాల్యూని అసైన్ చేయాలంటే డైరెక్ట్గా ఒక వాల్యూని అసైన్ చేస్తాం. అదే డెసిమల్ నెంబర్ సిస్టమ్ అని అర్థం. ఈ డెసిమల్ నెంబర్ సిస్టంలో టోటల్గా 10 digits ఉంటాయి, 0 నుంచి 9 వరకు. దీన్నే మనం బేస్ 10 నెంబర్ సిస్టమ్ అని కూడా అంటాము.
ఆల్ లిటరల్స్ అంటే ఆల్ న్యూమరిక్ వాల్యూస్ రిటర్న్ విత్ బేస్ 10 ఆర్ కన్సిడర్డ్ యాజ్ డెసిమల్ వాల్యూస్ ఇన్ పైథాన్. అంటే మీరు పైథాన్లో ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీరు ఏ నంబర్ని యూస్ చేసినా, లైక్ ఎంప్లాయీ ఐడి 1001, ప్రోడక్ట్ ప్రైస్ 965 రూపీస్, ఇలా ఏది రాసినా సరే దాంట్లో 10 డిజిట్స్ ఉంటాయి. కాబట్టి దాన్ని మనం మీన్స్ టోటల్గా 10 డిజిట్స్లో ఏ ఒక్క డిజిట్లు యూస్ చేస్తారు మీ రిక్వైర్మెంట్ బట్టి. అందువల్ల దీన్ని మనం బేస్ 10 నంబర్ సిస్టమ్ అని చెప్పి అంటాం. ఓకే, సో బేస్ 10 నంబర్ సిస్టమ్ ప్రాక్టికల్గా ఎలా యూస్ చేస్తాం? సో పైథాన్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ని యూస్ చేయండి. నేను దీని ఒక సైజ్ని పెంచుతాను. సో పైన టైటిల్ బార్లో రైట్ క్లిక్ ఇచ్చి దెన్ ప్రాపర్టీస్కి వెళ్ళిపోయి ఇక్కడ ఫాంట్లోకి వెళ్ళి ఫాంట్ స్టైల్ 24 ఇస్తున్నాను. చూడండి కొంచెం సైజ్ పెరుగుతుంది. సో మీకు చూడడానికి కూడా వీలుగా ఉంటుంది. ఓకే, సపోజ్ ఇప్పుడు ఏజ్ ఈక్వల్స్ టు నేను 25 అన్నాను. సో దీన్ని మనం డెసిమల్ నంబర్ సిస్టమ్ అంటాం. ఇది బై డిఫాల్ట్ యూస్ చేసేది. మీరు ప్రింట్ ఆఫ్ ఏజ్ అనగానే మీకు ఆ వాల్యూ 25 స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. ఆర్ డైరెక్ట్ ఏజ్ అని రాసినా మీకు 25 స్టోర్ అవుతుంది, ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది డిఫాల్ట్ నెంబర్ సిస్టమ్. ఇప్పుడు నేను మీకు బైనరీ నెంబర్ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. ద బైనరీ నెంబర్ సిస్టమ్ ఈజ్ ద లాంగ్వేజ్ అండర్స్టూడ్ బై ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ప్రాసెస్ డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. అంటే బైనరీ నెంబర్ సిస్టమ్ లాంగ్వేజ్ని మన ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ మైక్రో ప్రాసెసర్స్ అర్థం చేసుకుంటాయి. ఈ బైనరీ నెంబర్ సిస్టంలో కేవలం 2 డిజిట్లు ఉంటాయి, 0 అండ్ 1. మీరు ఎటువంటి డేటాని రిప్రజెంట్ చేయాలన్నా, ఎటువంటి వాల్యూని రిప్రజెంట్ చేయాలన్నా కేవలం 2 డిజిట్స్ తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అందువల్ల దీన్ని మనం బేస్ 2 నంబర్ సిస్టమ్ అని చెప్పి అంటాం. ఆల్ లిటరల్స్ రిటర్న్ ఇన్ బేస్ 2 ఆర్ నోన్ యాజ్ బైనరీ వాల్యూస్. మీన్స్ ఏవైతే కనుక మీరు ఒక నంబర్ని 1s and 0sతో ఫామ్ చేస్తారో దాన్ని మనం బేస్ 2 నంబర్ సిస్టమ్ అని చెప్పి అంటాము. అండ్ టు స్టోర్ బైనరీ వాల్యూస్ యూజింగ్ ఇంట్ డేటా టైప్. అంటే ఇంట్ డేటా టైప్ ఉపయోగించి మీరు బైనరీ వాల్యూస్ని స్టోర్ చేయాలనుకుంటే ద నంబర్స్ మస్ట్ బి ప్రిఫిక్స్డ్ విత్ 0b ఆర్ 0b. అంటే 0 అని రాసి బి లోయర్ కేసులో రాసినా పర్లేదు, బి క్యాపిటల్ లెటర్ రాసినా పర్లేదు. సింటాక్స్ ఇచ్చి చూడండి. వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు మీరు ఏదైనా ఒక బైనరీ వాల్యూని అసైన్ చేయాలనుకుంటే 0b అనేది ఖచ్చితంగా రాయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు కన్వర్షన్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ప్రాక్టికల్గా చూపిస్తాను ఒక బైనరీ వాల్యూని ఇంటీజర్ వేరియబుల్కి ఎలా అసైన్ చేయాలని చెప్పి. సో మీకు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఒక నెంబర్ తీసుకున్నాను 12. 12 అనేది మన డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఏంటంటే, అందుకనే కింద బేస్ 10 అని రాశాను. సో డెసిమల్ టు బైనరీ కన్వర్షన్ చేస్తున్నాం. సో 12 ఆఫ్ బేస్ 10ని మీరు ఎక్స్ ఆఫ్ బేస్ 2 కింద మార్చాలి. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూయే మన ఈ 12 ఒక బైనరీ రిప్రజెంటేషన్. సో ఎలా మార్చాలి? మీ టార్గెట్ ఏంటి? బైనరీ అంటే ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 2 డిజిట్స్. సో మీరు తీసుకున్న డెసిమల్ నెంబర్ని 2తో డివైడ్ చేయడం మొదలెట్టండి. 12ని 2తో డివైడ్ చేశాను, 6 టైమ్స్ పోతుంది, 0 రిమైండర్ వస్తుంది. ఫర్దర్గా మళ్ళీ 6ని 2తో డివైడ్ చేయండి, 3 టైమ్స్ పోతుంది, 0 రిమైండర్ వస్తుంది. మళ్ళీ ఫర్దర్గా 3ని 2తో డివైడ్ చేయండి, 1 టైం పోద్ది, 1 అనేది రిమైండర్ కింద వస్తుంది. మళ్ళీ మీరు 1ని 2తో డివైడ్ చేయండి, సో 0 అండ్ 1ని రాసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే కింద నుంచి పైకి అంటే ఈ డిజిట్స్ అన్నిటిని, లేదా మీరు ఇక్కడతో డివిజన్ ఆఫ్ చేసేసి ఈ డిజిట్ దగ్గర నుంచి ఇలా కింద నుంచి పైకి రాసుకుంటారండి. లేదా ఈ 1ని మీరు ఫర్దర్గా మళ్ళీ డివైడ్ చేస్తే మీకు 0 వస్తుంది, ఇంకా ఇక్కడ నుంచి రాసుకుంటారండి ఈ నెంబర్ నుంచి. ఓకే, 1100. సో ఇక్కడ రాసింది చూసారా, 1100. ఇది ఆన్సర్ ఏంటంటే, సో 12 ఆఫ్ బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 110 ఆఫ్ బేస్ 2 అని చెప్పి అర్థం. సో 1102 అనేది మనకి ఒక బైనరీ నెంబర్, సో బేస్ 2 నెంబర్ ఇది. దీన్ని మనం ఏంటంటే డెసిమల్ కింద మార్చాలి. ఓకే, సో ఇది ఏ ఫామ్లో ఉంది? బైనరీ ఫామ్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 2 డిజిట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఒక ప్రతి డిజిట్ని మీరు ఏం చేస్తారంటే వీటితోటి మల్టిప్లై చేయండి. మీన్స్ 2 power 0 ఇంటూ 0, 2 power 1 ఇంటూ 0, 2 power 2 ఇంటూ 1, 2 power 3 ఇంటూ 1. సో 2 power 0 అంటే ఎంత? 1. 1 ఇంటూ 0 అంటే 0 వస్తుంది. 2 power 1 అంటే ఎంత? 2.
2 ఇంటూ 0 ఎంత అంటే 0 వస్తుంది. 2 పవర్ 2 అంటే ఎంత? 2 2 జా 4 వచ్చింది. ఇంటూ 1 4. 2 పవర్ 3 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 అని అర్థం. 2 పవర్ 3 అంటే ఎంత? 2 ఇంటూ 2 ఇంటూ 2. 2 ఇంటూ 2 ఎంత? 4. 4 ఇంటూ 2 ఎంత? 8. 8 ఇంటూ 1 ఎంత? 8. సో వీటిని సమ్ చేయండి. సమ్ చేస్తే 8 ప్లస్ 4 ప్లస్ 0 ప్లస్ 0 ఎంత వస్తుంది? 12 వస్తుంది. సో 1100 ఆఫ్ బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 12 ఆఫ్ బేస్ 10 అని చెప్పి అర్థం. సో ఇది ఫ్రెండ్స్ డెసిమల్ని బైనరీని డెసిమల్ తోటి మార్చే విధానం. ఇప్పుడు నేను మీకు ఏంటంటే ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రాక్టికల్గా నేను మీకు చూపిస్తాను. ఓకే, సో నేను మీకు మళ్ళీ పైథాన్ కంబైన్డ్ ఇంటర్ఫేస్ని ఓపెన్ చేశాను. ఇప్పుడు సపోజ్ మీరు 12 అన్న నంబర్ని స్టోర్ చేయాలి. 12 అన్న నంబర్ ఈక్వల్స్ టు 12 అంటే ఎంత అవుతుంది? ఇది డెసిమల్ నెంబర్ సిస్టమ్ అయింది. ఎక్స్లో మీరు 12 స్టోర్ చేశారు. అలా కాదు, 12 ఒక బైనరీ వాల్యూ ఎంత? 1100. ఓకే, మీరు ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు 1100 అని చెప్పి స్టోర్ చేస్తే ఇది 1100 కింద తీసుకుంటుంది, కానీ బైనరీ ఫామ్ కింద తీసుకోదు. మీరు ఏదైనా ఒక బైనరీ వాల్యూని అసైన్ చేయాలనుకున్నప్పుడు మీరు ఒక వేరియబుల్ తీసుకుని 0b, ఆ బి అనేది లోయర్ కేసులో తీసుకున్నా పర్లేదు, అప్పర్ కేసులో తీసుకున్నా పర్లేదు, మీ ఇష్టం ఏంటంటే ఇప్పుడు మీ బైనరీ వాల్యూని అసైన్ చేయండి. మీన్స్ బైనరీ నెంబర్ని అసైన్ చేయండి. అసైన్ చేసేటప్పుడు ఇది వెళ్ళి ఎక్స్లో స్టోర్ అవుతుంది. మీరు ఇప్పుడు ఎక్స్ని ప్రింట్ చేసేటప్పుడు ఇదేం చేస్తుందంటే దాని ఒక డెసిమల్ వాల్యూని ప్రింట్ చేస్తుంది బై డిఫాల్ట్. సో డెసిమల్ వాల్యూ ఎంత వచ్చింది? 12 వచ్చింది. అలా కాదు, ఈ ఎక్స్లో ఉన్న నంబర్ ఏదైతే ఉందో దాని ఒక బైనరీ వాల్యూ కావాలి. దానికి మీరు ఏం చేస్తారంటే బిన్ అన్న ఫంక్షన్ వాడండి. బిన్ ఆఫ్ ఎక్స్ అనండి. ఏమిస్తుంది? 0b 1100. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మీరు వేరే వేరే నెంబర్స్ ఇచ్చుకుని ట్రై చేయండి. ఐ విల్ సే లైక్ ఎక్స్ ఈక్వల్స్ టు 5 అని చెప్పాను అంటాం. ఎక్స్లో స్టోర్ చేసాను, 5 స్టోర్ చేశాను. అలా కాకుండా ఈ 5ని మీరు బైనరీ ఫార్మాట్లో స్టోర్ చేయాలి. సో 5 ఒక బైనరీ ఫామ్ ఎంత అంటే 101. సో మీరేం చేస్తారంటే 0b లోయర్ కేసులు ఇచ్చాను, 0b లోయర్ కేసులు ఇచ్చాను, 101 స్టోర్ చేశాను. ఇప్పుడు ఎక్స్ని ప్రింట్ చేయగానే మనకి 0b 101 రాదు, మీకు దాని ఒక డెసిమల్ వాల్యూ వస్తుంది. అది ఎంత అంటే 5. బట్ 5 ఒక మీరు బైనరీ వాల్యూని కనుక్కోవాలనుకుంటే బిన్ ఆఫ్ అంటే బిన్ అనే ఫంక్షన్ వాడండి, అనగానే మీకు వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎక్స్ ఈక్వల్స్ టు 0b 1111 4 సార్లు 1లు ఇచ్చాను. ఓకే, ఇదేంటో నాకు తెలియదు, అసైన్ చేస్తాను. ఇప్పుడు మీరు ఎక్స్ని ప్రింట్ చేయండి, ఎంత వస్తుంది? 15 వచ్చింది. ఇప్పుడు మీరు బైనరీ వాల్యూ ఆఫ్ డైరెక్ట్గా 15 అని రాసేయండి. అంటే బైనరీ ఆఫ్ 15 అని రాయండి, మీకు ఏమొస్తుందో చూడండి ఒకసారి. 0b 111. ఇలాగ మీరు ఏ నెంబర్ ఒక బైనరీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నా మీరు బిన్ ఆఫ్ 20 అనండి, ఏమొస్తుంది చూడండి, 10100. ఇప్పుడు మీరు కావాలంటే ఎక్స్ ఈక్వల్స్ టు 0b 10100 అని చెప్పి ఎక్స్కి అసైన్ చేయండి. మీరు ఎక్స్ని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? మీకు 20 వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ డెసిమల్ టు బైనరీ కన్వర్షన్ అండ్ బైనరీ టు డెసిమల్ కన్వర్షన్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. మీరు వేరియబుల్ పేరు ఏదైనా తీసుకోవచ్చు, లైక్ ఏం తీసుకున్నాను, ఈక్వల్స్ టు 0b 1011. పొరపాటున మీరు ఇంకొక డిజిట్ ఎంటర్ చేశారు, లైక్ 2 అని చెప్పి, ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్. ఎందుకు ఎర్రర్ చూపిస్తుందంటే మీరు 0b అనగానే దట్ ఈస్ అ సింబాలిక్ నొటేషన్ ఫర్ స్టోరింగ్ బైనరీ వాల్యూస్, 0b అన్నది. సో మీరు ఎప్పుడైతే 0b రాసారో దాని తర్వాత సబ్సిక్వెంట్ నెంబర్స్ అనేది ఐదర్ 1 or 0 ఉండాలి. ఎందుకంటే బైనరీ నెంబర్ సిస్టమ్ కేవలం 2 నెంబర్స్ని సపోర్ట్ చేస్తుంది కదా, 0 and 1ని. సో మీరు అదర్ దెన్ 0 and 1 ఏదైనా రాసినా సరే ఆటోమేటిక్లీ మీకు సింటాక్స్ ఎర్రర్స్, ఇన్వాలిడ్ డిజిట్, ఏ డిజిట్ ఎంటర్ చేశారు 2 అని చెప్పి అంటుంది. అంటే 2 అనేది అసలు అలౌబుల్ డిజిట్ కాదు అని చెప్పి చెప్తుంది. సో ఇది ఫ్రెండ్స్ పైథాన్లో నంబర్ సిస్టమ్ గురించి అండ్ డెసిమల్ నెంబర్ అండ్ బైనరీ నెంబర్ సిస్టమ్ గురించి. ఒకవేళ వీడియో సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా బాగా మీరు సాటిస్ఫై అయ్యారు అనుకుంటే కామెంట్ కూడా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ ఆక్టల్ నంబర్ సిస్టమ్. బాయ్.